జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు 2024లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారు. ఖచ్చితంగా అండి. ఈ బడుగు బలహీన వర్గాలకి అందించిన ఫలాలు అవి అవి తిన్న బడుగు బలహీన వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. అది ఉన్నత వర్గాలు తిని మర్చిపోతారు. వీళ్ళైతే కష్టకాలంలో వచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకొని వాటి వల్ల లబ్ధి పొందారు. ఆ లబ్ధిని మర్చిపోయే రకమైతే కాదు జనం. అందువల్ల ఈ ఈ లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి వాళ్ళు కాక పక్క వాళ్ళని కూడా ఓటు వేయమని ప్రోత్సహించి అఖండ మెజారిటీతో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాం. మరి ఎందుకు ఇలా డబ్బులు ఇవ్వటం అనవసరంగా అప్పులు రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మారుస్తున్నారని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. డబ్బులు అవి పేదవాళ్ళకి అందియటం అతనికి ఇష్టం లేదు. ఈ డబ్బున్న వాళ్ళకి కాంట్రాక్టర్లు లేకపోతే బడా లోన్లు, సబ్సిడీ లోన్లు ఇట్లాంటి పెద్దవాళ్ళకి డబ్బున్న వారికి తప్పితే ఈ అణగారిన వర్గాలకి ఉపయోగం లేదు. ఇది ప్రతి ఒక్కరికి ఫలాలు అందిస్తున్నాడు కాబట్టి ఈ పెత్తనదారుల కనుసైగల్లో పేదవారు లేకుండా స్వతహాగా ఆలోచించి ఓటు వేయగలిగే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అణగారిన వర్గాల్ని తీసుకొచ్చారని ఆక్రోధంతో ఉన్నతమైన వర్గాల వాళ్ళు ఆక్రోశంతో దుష్ప్రచారం చేసి లేనిపోని అభాండాలు అన్నీ ఆపాదించి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జనం అంత ఆలోచన లేకుండా ఏమి లేరు. ప్రతి ఒక్కరూ ఆలోచనతో వచ్చిన ఫలాలని తిని లబ్ధి పొందారు కాబట్టి వారు ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అందించిన ఫలాలని గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తే మళ్ళీ మనల్ని మర్చిపోకుండా మన జీవన విధానాన్ని మారుస్తారని ఆ కోరికతోటి జనం ఓట్లు ప్రభంజనంగా కురిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అదే జరిగిద్ది. రాబోయే ఎలక్షన్లో చూస్తారు. చూసి ఈ ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెబుతారని మేము ఆశిస్తున్నాం.